గురువుగారు, ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు అని అన్నప్పుడు, అంటే కర్మ ఎదుర్కోక తప్పదు అని అనే సందర్భంలో ఎందుకు మరి ఆ భయం, పాపభీతి? అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. మనం చేసిన శుభాశుభాల ఫలితాంశాలు మనమే అనుభవించవలసి వస్తుంది. కుక్కర్ స్టవ్ పైన పెట్టిన తర్వాత విజిల్స్ పైన శ్రద్ధ పెట్టకుండా సినిమా పైన, సీరియల్ పైన, చేతిలో ఉండే చరవాణి పైన, వచ్చే మెసేజెస్ పైన మనసు లగ్నం చేస్తే 2 విజిల్స్ కాస్త 20 విజిల్స్ వరకు వెళితే ఆ రోజున ఆ ఇల్లాలు నల్లని అన్నాన్ని తినవలసి వస్తుంది. కుక్కర్ పగిలితే ప్రమాదమే ఎదుర్కోవాల్సి వస్తుంది. దృష్టి ప్రధానం. కర్మ ఈ ఉదాహరణ ద్వారా ఎలా తెలుసుకోవాలి మనము అని చెబుతుంది అంటే, ఎప్పుడు ఏ పని చేస్తున్నామో ఆ పనిపైన సంపూర్ణమైన శ్రద్ధ, ఆసక్తితో చెయ్యాలి. శ్రద్ధ అది ముఖ్యం. శ్రద్ధయా దేయం అశ్రద్ధయా న దేయం, శ్రియా దేయం హ్రియా దేయం సంవిదా దేయం అథ ఇదే కర్మ విచికిత్సావా వృత విచికిత్స. కర్మ వేదాన్ని మనం గమనించినప్పుడు వేద ప్రతిపాదితమైన కర్మలోపాన్ని సహించదు. జ్ఞానము కర్మ 2 ఒకటి కావు, పరస్పర విరుద్ధ దృక్కోణాలవి. ఒకటి పూర్వ సిద్ధాంతం, ఒకటి ఉత్తర మీమాంసా శాస్త్రం చెప్పుకునేది. మనం కర్మ ఆధారంగా అనుకున్నప్పుడు చేసే పని సంపూర్ణ జ్ఞానంతో చెయ్యాలి. రావణుడు పండితుడు, చాలా తెలిసినవాడు, బ్రహ్మజ్ఞానం గలవాడు, అనంతమైనటువంటి వేదమంతా చదివినవాడు, నిత్య శివపూజా దురంధరుడు. కానీ ఆత్మ ప్రబోధం కాకుండా మనసు చెప్పినట్టుగా విన్నాడు. అందమైన యువతి సీత అంటూ శూర్పణఖ చెబితే విన్నాడు, అపహరించాడు అని మనం రామాయణంలో చదువుకుంటూ ఉంటాం. అంతకంటే పూర్వం కూడా విన్నాడు, రాముడి పరాక్రమం గురించి విన్నాడు. అప్పుడు కూడా సీతాదేవిని అపహరించాలి అనే సంకల్పం చేశాడు. ఈ 2వ ప్రయత్నంలో అతడు విజయం పొందాడు. ముందు కూడా ప్రయత్నం చేశాడు, కానీ మేనమామ చెప్పిన మాట విని క్షణం ఆలోచించి ఆగాడు. సంకల్పం నెరవేరాలి సీతాదేవి కాబట్టి, కర్మఫలాన్ని అనుసరించవలసి ఉన్నది కాబట్టి మళ్ళీ వచ్చాడు, అపహరించాడు, తన అంతాన్ని తానే లిఖించుకున్నాడు. సీతాదేవి కూడా ఆ రావణుడు రావాలి, తనను అపహరించాలి ఇలాంటి లక్ష్యం కలది కాబట్టే బంగారు రంగులో ఉండే జింకను చూచింది, తీసుకురమని భర్తను పంపించింది. భర్త వెళితే ఆ వెంటనే లక్ష్మణుడు వెళ్ళకపోతే గద్దించింది, అనరాని మాటలు అన్నది కాబట్టి వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళగానే సీతాదేవి బంగారు పట్టు చీర కట్టుకొని సకల ఆభరణాలు ధరించి, అడవిలో ఆభరణాలు ఎక్కడివి, దశరథుడు ఇచ్చాడు, అవన్నీ ఆమె వద్ద ఉన్నవి. అనసూయ కూడా ఇచ్చింది, అవన్నీ ఉన్నవి, వేసుకున్నది. రావణుడు రాగానే కుశల ప్రశ్నలు వేసి, నా పేరు సీత, మా అమ్మగారి పేరు దశరథుడు, నా వయసు 28, వయస్సుతో సహా అపరిచిత పురుషుడితో, ఇవన్నీ చెప్పే అవసరం ఏమిటి? ఎత్తుకుపోవాలి, కర్మ అనుభవించే అవసరం ఉన్నది. సీతాదేవి కాబట్టి కర్మఫలాన్ని అనుభవించవలసి వచ్చింది కాబట్టి చెట్టు కింద కూర్చున్నది. మాటలలో చిట్ట చివరి మాటగా లక్ష్మణుడితో, నీవు మీ అన్నను వెతుకుతూ వెళ్ళకపోతే నేను ఇక్కడే చితిలో దూకుతాను, ఇక్కడే నేను చితి ప్రవేశం చేస్తాను అన్న మాటకు కర్మ కదా. రావణ సంహారం అనంతరం అగ్ని ప్రవేశం చేయవలసి వచ్చింది సీతాదేవికి. పొరపాటుగా కూడా పరుషవాక్యం చెప్పకూడదు. ఇది కర్మ సిద్ధాంతం బోధించే మొట్టమొదటి అంశం. అనుభవించాల్సి వస్తుంది మనమే. పొరపాటుగా కూడా ఒక్క మాట అనకూడదు. తలుచుకుంటే దుఃఖం వస్తుంది ఎవరికైనా కూడా, కానీ అనకూడదు. దాన్నే మన వారు ఇలా చెప్పారంటే, తథాస్తు దేవతలు ఉంటారు, జాగ్రత్త అని బోధించారు. ఇది విషయం.